వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి. ఈ నెల 22వ తారీఖున ఆయన బర్త్డే రాబోతుంది. ఆ బర్త్డే రోజున కొన్ని సర్ప్రైజులు ఎప్పుడు వస్తూ ఉంటాయి. సో మన గతంలో రావాల్సిన సంక్రాంతికి విశ్వామిత్ర మూవీ రాలేకపోయింది, డిలే అయిపోయింది. మరి ఈసారి 22కి ఏం సర్ప్రైజ్ అయిపోతున్నారు? మరి అనిల్ రావిపూడి గారి సినిమా స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ కొన్ని ప్రమోషన్ చేస్తున్నారు. మరి అసలు ఆ సినిమా ఎక్కడి వరకు వస్తుంది, ఏంటి, విశ్వామిత్రం ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ అడిగే ప్రయత్నం చేస్తారు. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే వంశీ. సార్ ఇప్పుడు విశ్వామిత్రం మూవీ సంక్రాంతి రావాలి సినిమా డిలే అయిపోయింది. మరి 22కి ఎలాంటి అప్డేట్ ఉండబోతుంది, ఏం జరగబోతుంది బర్త్డే రోజు? విశ్వంబర సినిమా నుంచి నేను అన్నట్టు యాక్చువల్గా సంక్రాంతికి రావాలి. మళ్ళీ వశిష్ఠ డైరెక్టర్ ఒక భారీ సోషియో ఫ్యాంటసీ మూవీ, ఒక జగదాకి వీడు అట్లా వస్తుంది సినిమా ఎలా ఉందో ఆ తరహాలో ఇది ఒక డిఫరెంట్ మూవీ. ఇది సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే ఆ టైంలో గేమ్ చేంజర్ రావడం వల్ల ఇంకా దీని విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా కంప్లీట్ కాకపోవడం వల్ల డిలే అయితే అయింది. మొత్తానికి ఇప్పుడైతే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు పరుగులు పెడుతుంది, రావడానికి రెడీ అవుతుంది. ఈ పుట్టినరోజు ఆగస్టు 20న చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేయడానికి అంతా కూడా ప్లాన్ అంతా సిద్ధం చేశారు, అంతా రెడీ అయింది. 22న అయితే టీజర్ మెగా ఫ్యాన్స్ కి ఒక ట్రీట్ ఇచ్చేలాగా ఇప్పుడు ఇంత గతం ముందు గ్లిమ్స్ ఒక రిలీజ్ చేశారు గతంలో. దానికి మించి ఇప్పుడు ఒక టీజర్ తోటి మళ్ళీ ఇప్పటివరకు ఉన్న టాక్ మరింత పెంచేలాగా టీజర్ అయితే రెడీ అయింది. 22న విశ్వంబర టీజర్ అయితే రాబోతుందని చెప్పచ్చు. ఓకే సార్, అనిల్ రావిపూడి గారి అంటే ఆయన చేసే సినిమా అనిల్ రావిపూడితో ఆల్రెడీ స్టార్ట్ అవ్వక ముందర ప్రమోషన్ స్టార్ట్ అయింది. సినిమా ఎప్పుడు ఒప్పుకున్నారో అక్కడ నుంచి సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయిపోయి ఆ సినిమా ఎలా ఉండబోతుంది, ఈ సంక్రాంతికి ఎప్పుడు వచ్చినా సంక్రాంతికి వస్తూ ఉన్నాడు ఆయన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. మరి ఈ సంక్రాంతికి ఆ సినిమా రిలీజ్ అవ్వచ్చా, మరి ఎలా ఉండబోతుంది సినిమా అనేది? అంటే ఆయన సినిమా పటా సినిమా దగ్గర నుంచి కూడా ఇప్పుడు మొన్న వచ్చిన సంక్రాంతికి వస్తున్న వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడమే టార్గెట్ గా పెట్టుకొని వరుస సినిమాలు చేస్తున్నారు అనిల్ రావిపూడి. ఈసారి చిరంజీవి గారితో సినిమా, చిరంజీవి గారి కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఆయన కామెడీ చేసాడంటే అది వేరే లెవెల్లో ఉంటుంది. సో వీళ్ళిద్దరు కలిస్తే అందులోనే సంక్రాంతికి వస్తున్నాం అనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఇంకా పీక్స్ లో ఉంటాయి అంచనాలు చెప్పచ్చు. కానీ ఈయన కోసం, చిరంజీవి గారి కోసం ప్రత్యేకించి డిజైన్ చేసిన క్యారెక్టర్ స్టోరీ ఇది అనమాట. ఇందులో చిరంజీవి గారికి జంటగా నయనతార నటిస్తుంది. అదే ఈ సినిమాకి సంబంధించి కూడా ఈ పుట్టినరోజుకి 22కి అప్డేట్ ఇవ్వబోతున్నారు. అంటే టైటిల్ రిలీజ్ చేస్తాడా అని టాక్ అయితే అనిపిస్తుంది. గతంలో రకరకాల టాక్స్ అనుకున్నారు, సంక్రాంతికి రపాడించేస్తామని అనుకున్నా. ఈ ఆయన చిరంజీవి గారు ఒరిజినల్ పేరు అందరికి తెలిసిందే, శివశంకర్ వరప్రసాద్. అదే ఈ సినిమా క్యారెక్టర్ పేరు కూడా అదే పెట్టాడని, మన శివశంకర్ వరప్రసాద్ అనే టైటిల్ ఉంటుందని ఇలా రకరకాల అయితే ప్రచారాలు జరుగుతున్నాయి. మొత్తానికి అయితే టైటిల్ ఎలా ఉంటుందని మొత్తానికి పుట్టినరోజు నాడు అయితే రివీల్ చేసే అవకాశం ఉందని చెప్పారు. ఈ పుట్టినరోజుకి రెండు సినిమాల గురించి మనకి సమాచారం రాబోతుంది. ఒకవేళ 2 సినిమాలు నెల గ్యాప్ తో వస్తే దీనికి సంబంధించిన టిఎఫ్ఎస్సి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఇది విశ్వంబర సినిమా ఇంకా ఇప్పుడు వచ్చి డేట్ అనౌన్స్ చేయలేదు, కానీ విఎఫ్ఎక్స్ వర్క్ అంతా కంప్లీట్ అయింది. యాక్చువల్ గా సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజ్ అని అనుకున్నారు. అయితే సెప్టెంబర్ అంతా కూడా ఫుల్ గా వర్షం సినిమాలు వస్తున్నాయి, ఏ డేట్ కూడా ఖాళీ లేదు. సో ఖచ్చితంగా ఇది అక్టోబర్ లో వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది గత కొన్ని రోజులుగా. ఇప్పుడు ఈ సినిమా పుట్టినరోజు రిలీజ్ చేస్తారు టీజర్, దాంతో పాటు రిలీజ్ డేట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా అక్టోబర్ లోకి వచ్చేసే అవకాశం అయితే ఉంది. అయితే అందరూ ఇది అక్టోబర్ లో వస్తే అనిల్ రావిపూడి సినిమా ఫస్ట్ నుంచి కూడా సంక్రాంతికి రిలీజ్ అని అనౌన్స్ చేశారు. అయితే అక్టోబర్ లో వస్తే సంక్రాంతికి 2 months గ్యాప్ ఉంటుంది. సో చిరంజీవి గారికి కొంచెం ఎక్కువ గ్యాప్ ఉంటే బాగుంటది, వెంటనే ఒక నెల గ్యాప్ లో 2 నెలల గ్యాప్ లో కాకుండా కొంచెం ఎక్కువ గ్యాప్ ఉంటే బాగుంటది అని అంటున్నారని. అది పోస్ట్ పోనే అవకాశం ఉంది. అయితే అది సమ్మర్కి వెళ్ళొచ్చేమో. ఇది అక్టోబర్కి వస్తే సమ్మర్ అంటే ఒక 4-5 నెలల గ్యాప్ ఉంటుంది కాబట్టి, సో ఆయన సినిమాకి కొంచెం 4 ఏళ్ళ గ్యాప్ ఉండాలని అనుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అది కూడా మనకు అది నిజమేనా కాదా అన్నది తెలియదు. కానీ ఇంకా ఈ ఎప్పుడైతే పుట్టినరోజు నాడు టైటిల్ కనుక రిలీజ్ చేస్తే అక్కడ ఇది ఎప్పుడు వస్తుందా అని కొంచెం హింట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. సంక్రాంతికి వస్తుందనా లేకపోతే ఈ సమ్మర్ కన్నా టీజర్ లో ఆ టైటిల్స్ గ్లిమ్స్ లో ఖచ్చితంగా అయితే క్లారిటీ అయితే వస్తుంది. మొత్తానికి అయితే ఆగస్టు 22న ఇటు విశ్వంబర అటు అనిల్ రావిపూడితో చేస్తున్న ఈ సినిమాలకు సంబంధించి పూర్తిగా ఒక క్లారిటీ ఆగస్టు 22న వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పచ్చు. అంటే సార్ ఇప్పుడు ఎక్కువ అనిల్ రావిపూడి గారు స్టార్ట్ చేశారు ప్రమోషన్స్, ఆ సినిమా ఎప్పుడు వస్తుందా చాలా మంది ఫ్యాన్స్ కాదు ఓవరాల్ గా మన తెలుగు వెయిట్ చేస్తున్నారు బేసిక్. ఎందుకంటే బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్, సూపర్ స్టార్ అయిన
మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా అంటే వేరే లెవెల్ గా ఊహించుకుంటాం. మరి దాంట్లో బాస్ గ్రేస్ ఎంత చూపించబోతున్నారు, కామెడీ టైమింగ్ చూపించబోతున్నారు అని చాలా అంటే ఆలోచిస్తున్నారు. దేనికేమో గ్రేస్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం చిరంజీవి గారు, ఆయన ఏమో కామెడీ టైమింగ్ ఎక్కువ ఉంటా ఉంటుంది అనిల్ రావుపూడి గారు. మరి ఈ రెండు మ్యాచ్ చేసుకుంటే చిరంజీవి గారు కూడా కామెడీ టైమింగ్ బాగుంటది, దాంతో పాటు బాస్ గ్రేస్ ఖచ్చితంగా ఉండాలని చెప్తారు. ఆ టైమింగ్ గ్రేస్ ఏమైనా ఉండబోతుందా? ఖచ్చితంగా ఇప్పుడు చిరంజీవి గారిని చిరంజీవి గారితో అనిల్ రావుపూడి ఎప్పటి నుంచో సినిమా చేయాలనుకుంటున్నాను. అనిల్ రావుపూడికి ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు. అవును, తెలుసు కాబట్టి వరుసగా ఒక ఫ్లాప్ కూడా లేకుండా సక్సెస్. అవును. అలాగే చిరంజీవి గారిని ఎలా చూపిస్తే బాగుంటది, ఫ్యాన్స్ ఆయన ఎలా చూడాలనుకుంటున్నారు, ఇప్పుడు ఎలా కొత్తగా చూపించాలి, ఇదంతా కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయన రకరకాల స్క్రిప్ట్లు వర్క్ చేస్తూ ప్రత్యేకించి చిరంజీవి గారికి స్క్రిప్ట్ ఒకటి రెండు రెడీ చేసి పెట్టుకున్నాడు అనమాట. ఆయన ఎప్పుడు ఓకే అంటే ఇప్పుడు రెడీ చేద్దామని, అందుకని అంత ఫాస్ట్ గా సంక్రాంతికి వస్తున్నాం అయిపోయినట్టు ఇది ఓకే చెప్పడం, ఓకే అనడం, సెట్స్ మీద వచ్చేయడం అంతే. కథ రెడీగా లేకపోతే అంత అవ్వదు. కథ రాయాలంటే చాలా టైం పట్టింది. ఎప్పుడు రాసుకొని పెట్టుకున్నారు బాస్ తో ఆయన ఓకే అనడమే ఆలస్యం అని. సో అలా ఆయన ఈ రాసుకున్న స్క్రిప్ట్ లో నువ్వు అన్నట్టుగా అన్ని చిరంజీవి గారిని ఎలా చూపిస్తే బాగుంటది, ఫ్యాన్స్ ఆయన ఎలా చూడాలనుకుంటున్నారు, ఇలాగ అన్ని కూడా అన్ని అంటారు విందు భోజనం లాగా సినిమా చూస్తే కంప్లీట్ మీల్స్. ఓకే, అంటే ఇది లేదు అది లేదు ఇది లేదని కాకుండా ఒక పాటలు కానీ, ఒక డ్యాన్స్ కానీ, ఒక ఎమోషన్ కానీ, స్టైల్స్, ఒక యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ, ఇలా మొత్తం అన్ని ఉండేటట్టు అనిల్ రావుపూడి అంతే కదా. ఆయన అన్ని సినిమాల్లో మనకి కామెడీతో పాటు ఒక ఫ్యామిలీ ఎమోషన్, ఎంటర్టైన్మెంట్, అందులో ఈ మధ్య మెసేజ్ కూడా ఉంటుంది. సినిమా అంతా అయ్యేటప్పటికి ఎండింగ్ లో ఒక మెసేజ్ కూడా ఇస్తున్నాడు. మనం చూసాం భగవంత్ కేసరి నేషనల్ అవార్డు కొట్టాడు, అది ఆ సినిమాకి. అది అందులో కూడా చిన్న మంచి మెసేజ్ ఉంది, మహిళల గురించి, లేడీస్ గురించి. అలాగే సంక్రాంతి అందులో కూడా మెసేజ్ ఉంది, స్కూల్స్ గురించి, దాని గురించి. సో ఇలాగ ఎంటర్టైన్మెంట్ కాదు, ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక వినోదంతో పాటు ఒక విజ్ఞానంతో పాటు ఒక సందేశం, ఒక మంచి సందేశం అందిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో కూడా చిరంజీవి గారిని ఎంత అయితే ఎంటర్టైనింగ్ గా చూపించాలో ఆయన గ్రేస్, డాన్స్, యాక్షన్ ఇవన్నీ ఉంటూనే ఒక మంచి ఎండింగ్ లో ఒక మంచి సందేశం కూడా ఉంటుందని అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా మరి అనిల్ రావుపూడి తన కెరీర్ లో మరో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుద్దని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే అది సంక్రాంతికా లేకపోతే సమ్మర్కా అన్నదైతే పుట్టినరోజు నాడు క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పచ్చు. థ్యాంక్ యూ అండి. సో మీకేమనిపిస్తుందో, బాస్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకేమనిపిస్తుందో, 22 వచ్చే ట్విస్ట్లు ఎలా ఉండబోతుంది, అంటే టైటిల్ ఎలా ఉండబోతుంది, రీజర్ ఎలా ఉండబోతుంది, ఆ సినిమా ఎప్పుడు వస్తుంది, సంక్రాంతికి వస్తుంది అనిల్ రావుపూడితో, లేకపోతే విశ్వంబరం ఎప్పుడు వస్తుంది, డేట్ అనౌన్స్మెంట్ చేస్తారా? చూద్దాం ఒకసారి. ఖచ్చితంగా మీకు ఏమైనా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూద్దాం మరి ఎక్కడ వరకు ఇంకా 4 రోజులు అయితే 22 రాబోతుంది, త్వరలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.